ఇంకోటి వాలంటరీ వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దయిందట. వారిని కొనసాగిస్తూ జగన్ జీవో ఇవ్వలేదు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని మంత్రి డోలా చెప్పిండు. మండలిలో వైసీపీ నిరసనలకు సమాధానం. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరు. వైసీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు వరకే వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. సెప్టెంబర్ 2023లో వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదు. అంటే వారు ఉనికిలో లేరు కాబట్టే కొనసాగించలేకపోతున్నాం. లేని పిల్లాడికి పేరు ఎలా పెడతాం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. గ్రామ వార్డు వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా మోసం చేసింది జగనే. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదు. ఉనికిలో లేని వాలంటీర్లతో ఎన్నికల ముందు ఫేక్ రాజీనామాలు చేయించారు. గత ప్రభుత్వం వాలంటీర్లు కొనసాగి ఉంచి ఉంటే మేము వారిని ఉంచేవాళ్ళం. ఆయన డోలా వీరాంజనేయ స్వామి బాల వీరాంజనేయ స్వామి అట ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే అసెంబ్లీ శాసనమండలి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి వాలంటరీ వ్యవస్థ ఉందా, ఉంటే జీతాలు ఇస్తానరా, వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే అసలు వాలంటరీ వ్యవస్థ ఎప్పుడో వైసీపీ హయాంలో రద్దయిందంట. లేని వ్యవస్థ ఎట్లా వారిని కొనసాగిస్తూ జగను ఇవ్వలేదు, లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామంటుండు. కొంచెమన్నా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే విజనరీ ఉన్నోడైతే, మాట మీద నిలబడే నాయకుడైతే, మాట మీద నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంది? స్వయానా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, ఇంకో 14.5-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఈ దేశంలోనే సీనియర్ నాయకుడు అనుకునే చంద్రబాబు నాయుడు గారు 2,70,000 మంది వాలంటీర్లని నమ్మించలేదా మీరు? నేనొస్తే మీకు 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తాం, మీకు ఇంకా 40,000-50,000 నెల సంపాదించుకునే స్కిల్ని డెవలప్ చేయిస్తా అన్నావు. అసలు లేని వ్యవస్థ ఎట్లా కొనసాగిస్తామని ఈరోజు మండలి సాక్షిగా ఒక మంత్రి చెప్తుండు. అధికారికంగా లేని వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా హామీ ఇచ్చిండు? పిల్లాడు లేనప్పుడు పేరెట పెడతాం అంటుండు. లేని పిల్లాడు గురించి 5,000 కాదు 10,000 ఇస్తా అని ఎట్లా చెప్పిండు? అంటే ఏంది ఇది? మోసం. లిటరల్లీ ఇది చీటింగ్ స్పష్టంగా కనపడుతుంది. లేని వ్యవస్థ గురించి ఎట్లా మేము అసలు జగన్మోహన్ రెడ్డి దాన్ని రెన్యువల్ చేయలేదు అంటాడు. మరి రెన్యువల్ చేయకుండా మీరు మే వరకే జీతాలు ఎట్లా ఇచ్చిన అంటున్నారు? అసెంబ్లీలో చెప్పిండి నేను, అది మండలిలో వాళ్ళు లేరు అంటున్నారు. సెప్టెంబర్కే జీవో లేదు అంటున్నారు, ఆగస్టు వరకే ఉంది అంటున్నారు. 2023 ఆగస్టు వరకే జీవో ఉంది, సెప్టెంబర్ నుంచి జీవోనే లేదు. జీవో లేనప్పుడు సెప్టెంబర్ నుంచి 2024 మే వరకు, జూన్ 12న చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, మే వరకు జీతాలు ఇచ్చిన అంటున్నారు. వాళ్ళకి ఏ లెక్క ప్రకారం జీతాలు ఇస్తారు జీవో లేని వాళ్ళకి? ఆ వ్యవస్థ లేదు కదా. అంటే ఎందుకు ఇట్లా నడి బజార్లో చీటింగ్ చేస్తారు? మీకు ఇష్టం లేకపోతే మేము వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసమే వాళ్ళని మభ్యపెట్టినని చెప్పండి, తప్పులేదు, చెప్పేయండి. మేము మిమ్మల్ని మోసం చేసినాం, మభ్యపెట్టినాం, మీరంటే మాకు గిట్టదు, అసలు ఈ వ్యవస్థ ఉండొద్దు, పేదవాళ్ళ ఇళ్ళకి పోయి పెన్షన్లు ఇవ్వటమేంది, వాళ్ళు మా చుట్టూ తిరగాలి తప్ప అని ఒక దురహంకారం, పెత్తందారి పెట్టుబడిదారుల అహంకారం ఉంటే దాన్ని చెప్పండి, తప్పులేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మేము వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం అని చెప్పండి. అది వదిలేసి వాలంటరీ వ్యవస్థ లేదు, అసలు రద్దు చేసిండు జగన్మోహన్ రెడ్డి, లేని దానికి మేమేం చేస్తాం అనే సోయి లేకుండా 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి ఎట్లా హామీ ఇచ్చారు? మరి లేని వ్యవస్థకు మే వరకు ఎట్లా జీతాలు ఇచ్చారు? అంటే ఇది కంప్లీట్లీ కక్షపూరితంగా చేస్తాంతో కుట్ర. ఇది వాళ్ళని తొలగించాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఏదో అబద్ధం ఆడారు. అంటే ఎన్నికల ముందు ఏంటంటే, ఎన్నికల ముందు అంటే పరిణామాలు చూస్తే అసలు మనం గెలవా అనే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అయోమయం ఉంది. ఏది పడితే అది చెప్పి గెలవాలి. ఫస్ట్ గెలిచాక సంగతి కదా మనం మోసంలో, ఇక దాంట్లో అయ్యాల జరిగిన దాన్ని బట్టి ఏదంటే అది మోసం చేయొచ్చు అని ఒక ఎత్తుగాడ. నిజంగానే గెలుస్తామనే ఆలోచన ఉంటే వాలంటీర్లు కూడా మేము మిమ్మల్ని తీసుకోమని చెప్పి ఉండేటోడు, మాకు పాజిటివ్ ఉంది అని ఆయనకు ఉంటే, ధైర్యం ఉండుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మేము వ్యతిరేకం, తీసేస్తున్నాం, రద్దు, మేము గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లయితే రద్దు చేస్తా అన్నారో మేము గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి ఉండేవాళ్ళు. అది లోపట ఉన్న ఇంటెన్షన్ అదే. కానీ ఓట్ల కోసం గెలవాలి ఏదో ఒకటి చేసి. ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మంచి వేవ్ ఉంది, మనం గెలవమో ఓడిపోతాం, ఏదంటే అది హామీ ఇవ్వాలని ఇచ్చారు, గెలిచారు. గెలిచిన తర్వాత చీటింగ్.
స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిడు అనుకుందాం, కొద్దిసేపు మీరు జీతం ఇచ్చారు 2024 మే వరకు. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన అనేక విషయాలపైన మళ్ళీ మీరు రివోక్ చేయలేదా, తీసుకురాలేదా, రీస్టోర్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు అన్నాడు, రద్దు అన్నాడు. సిఆర్డీఏ రద్దు అన్నాడు, సిఆర్డీఏ రాలేదా? అమరావతి మళ్ళీ రాజధాని కాలేదా? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు వ్యాపారులకి వద్దు, ఓన్లీ గవర్నమెంటే సప్లై చేయాలన్నాడు. మీరు దాన్ని రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదా? ఎన్ని చేయలే మీరు? అనేక విషయాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధాని అన్నాడు, లేదు అమరావతి రాజధాని, దాన్ని తీసేస్తున్నాం మేము, సిఆర్డీ అని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం, మళ్ళీ టెండర్లు వెళ్తున్నాం అమరావతికి అని చెప్తున్నారు. ఇవాళ అంత పెద్ద ఇష్యూనే మీరు రీస్టోర్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే వాలంటరీ వ్యవస్థను మీరు తీసుకోవచ్చుగా, మీరు ఇచ్చారు కదా హామీ. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మాట మీద నిలబడే వ్యక్తి అయితే, నిజంగానే యూటర్న్ తీసుకొని వ్యక్తి అయితే, నిజంగానే ఆయన కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే, చీటింగ్ చేయట్లేదు అనుకుంటే ఆయన అన్న మాట కట్టుబడి ఉండాలి. దీంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూపించి సెప్టెంబర్లో జీవో చేయలేదు, ఇవన్నీ కుంటి సాకులు వద్దు. సెప్టెంబర్లో జీవో చేసినా చేయకపోయినా ఇలా గవర్నమెంట్ 164 స్థానాలతోని 2/3 మెజార్టీతో ఉంది ఇవాళ గవర్నమెంట్. ఏదంటే అది చేయొచ్చు, ఎవడు అడ్డుపడేటోళ్ళు. మళ్ళీ వాలంటీర్లు మేము పెడతాను అన్నా కానీ అనేటోళ్ళు లేడు. మరి దీని వెనకంత కుట్ర, ఈ 2,61,000 మందిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు ఉన్నారు కాబట్టి వీళ్ళని తొలగించి కొత్త వ్యవస్థ పెడతారా? మరి దానికోసం ఏమైనా పన్నాగమా? అసలు వ్యవస్థే లేదు కాబట్టి వాళ్ళు లేరు, కొత్త వాళ్ళని తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అంటే అది చెప్పండి. లేదు మేము ఇప్పుడున్న ఎగ్జిస్టెన్సీలో ఉన్న వాలంటీర్లు మొత్తం తొలగించి కొత్త వాళ్ళని తీసుకుంటాం, వ్యవస్థ అయితే ఉంటుంది అది చెప్పాలి. కానీ అసలు వ్యవస్థే లేదు, జీవోనే లేదు, మిమ్మల్ని తొలగించిండు అంటే అంత పిచ్చోళ్ళు కూడా ఉండే ఎట్లా అమ్ముతారు? ఆన్ రికార్డ్ వీడియోలు ఉన్నాయి కదా. ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఇది ఒక యూటర్ను, మొత్తానికి వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టారు.